పట్నంలో ఐమాక్స్ టాకీస్ పక్కపంటున్న హెచ్ఎండిఏ గ్రౌండ్లో మన హెచ్ఎంటీవీ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళ కార్యక్రమానికి జనాలు బగ్గ మందే వస్తున్నారు. ఈ ఆర్గానిక్ మేళలా 200కు మీదనే స్టాల్స్ ఏర్పాటు చేసిందట. అక్క ఆడికి పోయి నేను కూడా సేంద్రియ పద్ధతిలో వండించిన మిల్లెట్స్ కొనుక్కొచ్చుకుంటా అని చెల్లె శకుంతలవ్వ పోయింది. మరి పోరి ఏం కొంటుందో ఏం ముచ్చట్లు పెడుతున్నదో చూద్దాం పండ్రులా. మనము తేనెని పాలల్లో వేసుకోను లేకపోతే పండ్లల్లో వేసుకొని తింటాం కదా నువ్వుల. కానీ కూడా తేనె ఈ మేడము ఆ తేనెతోని చాక్లెట్లు, సబ్బులు, లిప్స్టిక్లు ఇవి కూడా తయారు చేసిందట. మరి ఆ మేడం ఎట్లా చేసింది మేడం అడిగి తెలుసుకుందాం. తేనెటీగలు మాత్రమే వాటి గూడు కట్టుకోవడానికి వాటి శరీరంలో నుంచి మైనం తీసి కట్టుకుంటాయి. సో అట్లా మనము ఆ వచ్చిన దాంతో మనం లిప్స్టిక్లు, లిప్ బామ్లు ఆర్గానిక్, మనకి బయట చూసే కెమికల్స్ కదా సింథటిక్, మనము ఆర్గానిక్గా లిప్స్టిక్స్, లిప్ బామ్స్, సోప్స్ ఇవన్నీ తయారు చేస్తున్నాం. సో అట్లానే ప్యూర్గా స్వచ్ఛంగా తేనె పొద్దున్నే లెగంగానే నిమ్మకాయ తేనెలో తేనె మన దగ్గర దొరుకుతుంది. సో అట్లానే మనకి ప్రోటీన్ కావాలంటే పుప్పొడి మన దగ్గర ఉంటుంది. స్నానం చేయడానికి సబ్బులు మన దగ్గర దొరుకుతాయి. సో పడుకునే ముందు మంచిగా నిద్ర రావాలంటే పాలలో వేసుకుని తేనె వేసుకుని తాగడం వల్ల కూడా మనకు దొరుకుతుంది. అట్లానే మనకి పుప్పొడి అంటాం కదా, ప్రోటీన్ 4-5 గుడ్లు తినేది, ఇది ఒక చెంచా తింటే మనకు వస్తుంది. ఇవి కూడా మన దగ్గర ఉంటుంది. మన ప్రాచీన కాలంలో ఎన్నో మంచి అద్భుతమైన విత్తనాలు ఉండేవి. అట్లాంటి విత్తనాలని ఇప్పుడు మళ్ళీ వెలికి తీసి దానిలో క్యాన్సర్ ఫ్రీ రైస్ అని, షుగర్ ఫ్రీ రైస్ అని ఇట్లాంటివన్నీ మళ్ళీ కన్జ్యూమర్స్కి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేమే మా సొంతగా పండిస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ రైస్ అండి, ఇది కాలాబట్టి అని చెప్పేసి బ్లాక్ రైస్. ఇది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి క్యాన్సర్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ప్రతి 2 ఇంట్లలో మనకు షుగర్ పేషెంట్స్ ఎట్లాగో ఉన్నారు. సో దానికి అన్నం తినడం వల్లనే మనకు యాక్చువల్లీ షుగర్ వస్తుంది ఇప్పుడు. కానీ అదే అన్నం తినడం వల్ల షుగర్ పోగొట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అట్లాంటి విత్తనాలు మనకి ప్రాచీన కాలంలో ఉండేవి. అదే విత్తనం ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది నవర విత్తనం అండి, ఇది రెడ్ రైస్ అంటారు ఇది. సో ఈ రెడ్ రైస్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం తిన్న వెంటనే షుగర్ బాడీలోకి పంప్ అవ్వడము, కడుపు నిండిపోవడం ఇప్పుడు తింటున్న రైస్ వల్ల అట్లా జరగదు. ఇది షుగర్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. సో మన సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఏదైతే ప్యాంక్రియాటిక్ సిస్టమ్ ఉందో ఆ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ మీద ఎలాంటి స్ట్రెస్ పడదు ఇట్లాంటి రైస్ తినడం వల్ల. సో షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇప్పటి నుండి అయినా మీరు సేంద్రియ భోజనాన్ని తినే ప్రయత్నం చేయండి. మాలాంటి రైతులు మేము ఉన్నాము, మా సొంతగా మా పొలాల్లో మేము పండిస్తున్నాము. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.